ఒకటే రిక్వెస్ట్, మీరు అందరం మీ హెల్త్ మీ న్యూట్రిషన్ ముందుకి చూసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు కూడా బాగుంటారు. మీ అందరికీ మనకి ఏం హ్యాబిట్ ఉంది, అందరికీ చూస్తారు, సేవ చేస్తారు. మీరు ఎప్పుడు తింటారు? లాస్ట్లో. అది కూడా జస్ట్ కొంచెం అన్నం అంతే. అదే మిగిలితే అన్నం, గన్ పౌడర్ అండ్ కొంచెం పెరుగు అంతే. పప్పులు, ఎగ్స్ అది ఎవరు ఏం తీసుకోవట్లేదు. అందరికీ అన్ని జ్ఞానం తెలుసు. ఇప్పుడు మీరు హైదరాబాద్కి పెద్ద న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద ఫీజు కట్టి వాళ్ళు అదే మీకు బేసిక్ చెప్తారు. ఏం చెప్తారు? ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, విటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కడ ఉంది మన మునుగా ఆకులు, నువ్వులు, ఎగ్స్, మిల్క్ అక్కడే ఉంది. పెద్ద టానిక్, సిరప్, మెడిసిన్ ఏమీ అక్కర్లేదు. మన కిచెన్ లోనే అన్ని ఉన్నాయి. కానీ మనము తీసుకోవట్లేదు. చాలా మంది పిల్లలకి తక్కువ ఉన్న బర్లు వాళ్ళకి రీజన్ ఒకటే, లో బర్త్ వెయిట్. లో బర్త్ వెయిట్ రీజన్ ఒకటే, బ్రెస్ట్ ఫీడింగ్ లేదు. అది ఆ రీజన్ కూడా ఒకటే, మదర్స్ సరిగా న్యూట్రిషన్ తీసుకోవట్లేదు. సో మదర్స్ బాగుంటే, వాళ్ళు న్యూట్రిషియస్ గా ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మన పిల్లలు కూడా మంచిగా హెల్దీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. అండ్ అదే పిల్లలు స్కూల్ కి వెళ్ళిన అప్పుడు మంచిగా నేర్చుకుంటారు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు. సో ఇప్పుడు చిల్డ్రన్స్ డే రోజు ఉంది, మదర్స్ డే కాదు. కానీ మదర్స్ లేకుంటే చిల్డ్రన్స్ కి మనము ఏమీ రాదు. కాబట్టి మదర్స్ తో నా రిక్వెస్ట్, ఇక్కడ వచ్చిన ఫాదర్స్ తో నా రిక్వెస్ట్, మీ ఇంట్లో మీరు కూడా పిల్లలకి చూసుకోవాలి. ఇది ఇద్దరు బాధ్యత. ఇద్దరు మీరు ఫోకస్ చేస్తేనే పిల్లలు బాగుంటారు. ఈ గ్రామంలో ఇప్పుడు వరకు మన శామ్ మ్యామ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ పర్సన్స్ తో నా రిక్వెస్ట్ అంటే, మీ గ్రామంలో ఒక్క పర్సన్ కూడా శామ్ మ్యామ్ ఉండకూడదు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆ 6% కి ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్న పెద్ద ఉన్న వాళ్ళతో నా రిక్వెస్ట్, వాళ్ళకి మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి 3 months లో వాళ్ళకి మనము మాల్ న్యూట్రిషన్మెంట్ నుంచి బయటకి తీసుకురావాలి. వాళ్ళు 3 నెలల లోపలికి అందరం మన దగ్గర నార్మల్ కేటగిరీలో అయిపోవాలి. అదే మీ అందరితో కోరుతున్నాము. అండ్ విత్ దిస్ పిల్లలకి వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. డైలీ స్కూల్ కి రావాలి, హ్యాండ్ వాష్ చేయాలి, తినాలి, ఆడాలి, అంతే. చదవడం చేస్తాం తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. ఇంచుమించు 44 కొత్త అంగన్వాడీ కేంద్రాలను మనం మంజూరు చేసుకోవడం జరిగింది ఇవాళ. దాంతో పాటు మళ్ళీ ఇంకొక 18 కొత్త అంగన్వాడీ సెంటర్లకు కూడా మనం ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ. గత పెద్దలు పెద్ద ఆర్పాటం మీద కొన్ని డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి డబ్బా మోడల్ చెప్పి పెట్టింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే అటువంటి ప్రాంతాల్లో కూడా మళ్ళీ మనం అంగన్వాడీలు పెట్టాలని ఒక ఉద్దేశం కొద్దీ కొత్త అంగన్వాడీలను కూడా ప్రపోజ్ చేయడం జరిగింది అలా. ఏది ఏమైనప్పటికీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో 20 నెలల క్రితం ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి 8 లక్షల కోట్ల అప్పు పెట్టినప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలనే ఇలా మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇలా యనమల రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పథకాన్ని మీ ఇంటి ముంగిడికి తెస్తున్న వైనాన్ని మీరు అందరు కూడా చూస్తుండే. 6 గ్యారంటీలలో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క గ్యారంటీని కూడా మీ అందరి ముందుకు తీసుకొస్తున్న వైనాన్ని మీరు అందరు కూడా చూస్తుండే. ఏది ఏమైనప్పటికీ కూడా భావి భారత పౌరులు, నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు, వారే మన దేశానికి ఇవాళ మనకు వెన్నెముక. కాబట్టి ఇలా పేదవాడికి కావాల్సింది కూడు గూడు విద్య కావాలి. కాబట్టి ఇలా విద్యలో ఎంతటి పెట్టుబడి అయినా పెట్టి దానికి విద్యను సమానంగా ఇలా పెద్ద వాళ్ళ పిల్లలు ఇలా కిండర్ గార్డెన్ అని, ప్లే స్కూల్ అని అక్కడిక్కడ చదివిస్తుంది వాళ్ళ. అదే పేదవాడికి మరి లేదు. కాబట్టి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా చిన్నపిల్లల్ని అంగన్వాడినప్పటి నుంచే ప్లే స్కూళ్ల ద్వారా, అంటే అంగన్వాడీలను కూడా ప్లే స్కూళ్లుగా మార్చి వాళ్ళకి కావలసిన వస్తువులన్నింటినీ కూడా పాటల రూపాల్లో అన్నింటితో సమానంగా ఇలా పెద్దవాళ్ళు చదివించే కిండర్ గార్డెన్లకు గాని ఇలా ప్లే స్కూళ్లకు గాని తీసిపోకుండా అంగన్వాడీలను కూడా తీర్చిదిద్దాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇవన్నీ